ఫ్రెండ్స్, ఇవి వివో V40 సిరీస్, వివో V సిరీస్లో వస్తున్న కొత్త ఫోన్స్ అని చెప్పొచ్చు. మొన్న V30 వచ్చినట్టు ఉంది, ఇప్పుడు V40 కూడా వచ్చేసింది. ఏం చేంజెస్ ఉన్నాయి V30 సిరీస్కి V40 సిరీస్కి, ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. అండ్ వీటి కంప్లీట్ డీటెయిల్స్ మీ వీడియోలో తెలుసుకోవచ్చు. వీటి ప్రైజెస్ కూడా తెలుసు, ప్రైజెస్ కూడా చెప్తాం మీకు. ఫోన్స్ వచ్చేసరికి వీళ్ళు 7వ తారీఖు లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. ఆగస్ట్ 7వ తారీఖు ఈ ఫోన్స్ మనం ఇండియాలో చూడొచ్చు. అండ్ ఈ ఫోన్స్ 2 బాక్సులు చూస్తే మాత్రం 2 మీకు ఒకేలాగా అయితే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మీకు వివో 10 years, ఇక్కడ టాప్లో చూస్తే మీకు 10 years అయింది ఇండియాకి వచ్చి వివో. సో దాన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. బాక్సులు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. బాక్స్ లోపల కంటెంట్స్ కూడా మీకు ఒకటే ఉంటాయి. 2 బాక్స్లో మీకు ఫోన్తో పాటు కేసు ఇస్తున్నారు, డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని 80W ఛార్జర్ అడాప్టర్ ఇస్తున్నారు, Type-C కేబుల్ ఉంటుంది బాక్స్లో, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది, అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మీకు ఫోన్కి ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. కేసులు కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఏదైతే V40 ఉందో ఈ ఫోన్ లోటస్ పర్పుల్ కలర్లో వస్తుంది. దీనికోసం స్పెషల్గా వీళ్ళు కేసు డిజైన్ చేసినట్టున్నారు. ఇది బాక్స్లోనే వస్తుంది. ఇది చాలా బాగా నచ్చింది నా కేసు, సేమ్ కలర్ కాబట్టి ఫోన్ కేసినా కానీ చూడడానికి చాలా బాగుంది ఇది. అండ్ ఇంకొక కేసు వచ్చేసరికి ఇది క్లియర్ కేస్ V40 Proలో. దీని డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. డిజైన్ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ డిజైన్ ఎలివేట్ అవ్వడానికి వీళ్ళు ఈ క్లియర్ కేస్ అయితే ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇది వేస్తే మీకు డిజైన్ అయితే మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2 మీకు 2 డిఫరెంట్ కేస్ స్టైల్తో అయితే వస్తున్నాయి. ఫస్ట్ మనం V40 Pro గురించి మాట్లాడదాం పెద్దన్న, తర్వాత మనం తమ్ముడు గురించి మాట్లాడదాం V40 గురించి. దానికన్నా ముందు అన్న తమ్ముడు స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నేను చెక్ చేయొచ్చు. రెండిట్లో మీకు సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.78 inch 1.5K డిస్ప్లే, AMOLED స్క్రీన్స్. అండ్ ప్రాసెసర్లు చేంజ్ అవుతాయి. ప్రో మోడల్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్తో వస్తుంటే, ఇది వచ్చేసరికి V40 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ V40 వచ్చేసరికి మీకు బేస్ మోడల్ 8GB RAM 128GBతో స్టార్ట్ అయితే, V40 Pro వచ్చేసరికి బేస్ మోడల్ 8GB RAM 256GBతో స్టార్ట్ అవుతుంది. రెండిట్లో బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. కాకపోతే V40 Proలో ఎక్స్ట్రా ఇంకో సెన్సార్ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. 50 MP టెలిఫోటో పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా రెండిట్లో సేమ్ 50 MP కెమెరాసే ఉంటాయి. బ్యాటరీ కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి. 5500 mAh బ్యాటరీ, 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు రెండిట్లో మీకు ఈసారి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ యాడ్ చేస్తారు. ఇంతకుముందు మనకి IP68 రేటింగ్ అయితే లేదు V సిరీస్లో. ఇప్పుడు మనకి V40 సిరీస్లో మీరు IP68 బేస్ మోడల్ చూడొచ్చు. V40 Proలో కూడా మీకు IP68 రేటింగ్ అయితే ఉంటుంది. ఇది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. రెండిట్లో స్పెసిఫికేషన్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రాసెసర్ చేంజ్ అవుతుంది, స్టోరేజ్ వేరియంట్ బేస్ మోడల్ చేంజ్ అవుతుంది, అండ్ ఇంకొకటి టెలిఫోటో లెన్స్ ఎక్స్ట్రాగా మీకు V40 Proలో యాడ్ అయితే. అంతే, ఇంకా మీకు ఏమీ చేంజెస్ ఉండవు ఫీచర్స్లో కానీ స్పెసిఫికేషన్స్లో V40 Proకి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈసారి బ్యాక్ సైడ్ మీరు ప్యానల్ చూస్తే ఇది గ్లాస్, బ్యాక్ సైడ్ గ్లాస్, ఫ్రంట్ కూడా ఇది మీకు షార్ట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ వస్తే పాలికార్బోనేట్ తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ మీకు 5500 mAh బ్యాటరీ ఉన్నా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. మీకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. జస్ట్ మీకు 192 grams వెయిట్ ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా సన్నగా ఉంటుంది. మీకు 7.58 mm థిన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ మీకు మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి టైటానియం గ్రే ఉంటుంది, అది మెటల్ ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అండ్ స్టార్ కలర్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసరికి గ్యాంజెస్ బ్లూ. గ్యాంజెస్ అంటే మనకి గంగమ్మ తల్లి ఉంటుంది కదా, గంగమ్మ రివర్. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, దాని రివర్ ఫ్లో ఉంటుంది కదా మనకి, మెజెస్టిక్ జర్నీ ఆఫ్ ఇండియన్ రివర్స్ అన్నట్లుగా చెప్తున్నారు వీళ్ళు. దాని ఇన్స్పిరేషన్లో డిజైన్ మీకు కనిపిస్తుంది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నది ఫ్లో లాగా మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే డిజైన్ చేస్తారు. సో ఇది దీంట్లో స్పెషల్ డిజైన్లో. అండ్ కెమెరా మాడ్యూల్ కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఈ జనరేషన్ కెమెరా మాడ్యూల్ చూడొచ్చు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ డిజైన్. 2 మీకు V40 Pro 2 ఇదే కెమెరా మాడ్యూల్ డిజైన్లు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనం V అంటేనే కెమెరా గుర్తు వస్తుంది. V సిరీస్ మెయిన్ వీల్ ఫోకస్ చేసేది కెమెరా గురించే. అండ్ దీనిలో జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. V40లో కూడా యాడ్ చేశారు ఈసారి, అది కొద్దిగా స్పెషల్ అనమాట. కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది కెమెరాస్ మీద. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు. కెమెరాస్ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మీకు మంచి ఫొటోస్ దీని నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ముఖ్యంగా పోర్ట్రేట్స్ విషయంలో జైస్ స్టైల్స్ ఉంటాయి కదా, 7 జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉంటాయి. మీరు చాలాసార్లు చెప్పాను మీకు, ప్లానార్, సోనార్, డెస్టాగన్ ఇట్లా మీకు చాలా అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు ఈ పోర్ట్రేట్ స్టైల్స్ అన్ని. జైస్ పార్ట్నర్షిప్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అంతేకాదు మీకు మనకి టెలిఫోటో లెన్స్ కూడా 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి దీనిలో. మొత్తం ఫోకల్ లెన్స్ గురించి ఒకసారి చూస్తే 24 mm నుంచి స్టార్ట్ చేస్తే మనకి 35, 50, 85, 100 ఈ ఫోకల్ లెన్స్లో మనం ఫోటోస్ తీయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. 50
వరకు మీకు టెలిఫోటో లెన్స్ కాబట్టి చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. 85 వరకు బాగానే వస్తున్నాయి, 100 కూడా పర్లేదు. కాకపోతే 50లో వచ్చినట్లు మీరు 8500 ఎక్స్పెక్ట్ చేయకండి. ఫొటోస్ చూడడానికి అయితే బాగానే ఉంటున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, అన్ని ఫోకల్ లెన్స్ లో తీసినట్టు మీకు కనిపిస్తుంది. కింద మీకు వాటర్ మార్క్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఫోకల్ లెన్స్ క్లియర్ గా. ఇక్కడ నుంచి మీరు శాంపిల్స్ చెక్ చేయొచ్చు. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు వెనక లైటింగ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఆ జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా మ్యాజిక్ చేస్తాయి అనమాట, వాటిని చేంజ్ చేస్తుంటాయి షేప్స్ని. అండ్ ఇంకొకటి దీనిలో లట్స్ కూడా కొన్ని యూస్ చేస్తారు. ఇది లాస్ట్ టైం కూడా చూసాం మనం, ఫెస్టివల్ పోర్ట్రేట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిలో మీకు ఫెస్టివల్ డే, ఫెస్టివల్ నైట్ అని చెప్పేసి లట్స్ అయితే ఉంటాయి. మీ లట్స్ యూస్ చేసుకొని డైరెక్ట్ మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వి సిరీస్లో ఇంకొక స్టార్ వచ్చేసరికి ఇది ఉంటుంది, ఔరా లైట్. ఔరా లైట్ చాలా చిన్నగా అయిపోయింది, కాకపోతే ఇంతకుముందు వాటితో కంపేర్ చేసి ఇంతకుముందు చాలా పెద్దగా కనిపించే లైట్స్ వాటితో కంపేర్ చేసి ఇంకా బెటర్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఔరా లైట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్ లైట్ లాగా, ఇప్పుడు మీకు సాఫ్ట్ లైట్లోనే ఎలా కనిపిస్తున్నా మీకు, సో మీరు లైట్లో ఆఫ్ చేసి కంప్లీట్ లైట్లో ఆఫ్ చేసి ఫోటో చూడొచ్చు. మీరు ఔరా లైట్ ఒకటే తీస్తే మీకు ఇలా ఫొటోస్ అయితే వస్తాయి. ఇది ఎక్కడ ఉపయోగపడేదని మీరు సినిమా థియేటర్కి వెళ్ళాలి, మీ ఫ్రెండ్స్ ఫోటో దిగాలనుకుంటున్నారు, అట్లాంటి టైంలో ఇట్లా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇంకొకటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ లైట్స్, మీకు కలర్ఫుల్ లైట్స్ పెడుతుంటాయి ఫంక్షన్స్ లో. మనకి ఏ కలర్ పెడితే ఆ కలర్ లైట్ లో మనకి మన ఫేస్ లో వస్తుంటాయి కదా, మార్చేస్తుంది. మీకు నార్మల్ గా ఫోటో తీస్తే ఎలా వస్తుంది, మీరు ఎన్ని కలర్లు అయినా మొహం మీద వేయండి కానీ మీ ఫోటో మాత్రం మీకు నార్మల్ గా తీస్తే ఎలా వస్తుంది అట్లా అయితే వస్తుంది. సో ఇది ఒక స్పెషల్ అనమాట ఓవరాల్ లైట్ లో. కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. మేము ఇక్కడే స్టూడియోలో ట్రై చేస్తూ లైట్స్ డిఫరెంట్ కలర్ లైట్స్ నా మొహం మీద ట్రై చేసినవి. బ్యాక్ ఇంకో కెమెరా కూడా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి వైడ్ యాంగిల్ కెమెరా ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా అంతా ఎక్స్పెక్ట్ చేయకండి, కాకపోతే 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే మీరు వైడ్ యాంగిల్లో తీయొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే 50 మెగాపిక్సెల్ కెమెరాని మీరు మ్యాక్రో లాగా కూడా యూస్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఆబ్వియస్లీ మీకు మ్యాక్రో షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఫ్రంట్ మీకు కొద్దిగా బ్యూటీ యాడ్ చేస్తుంది, కొద్దిగా సాఫ్ట్ అయితే చేస్తుంది ఫేస్ ని. కొంతమంది నచ్చకపోవచ్చు, కాకపోతే ఓవరాల్ మీరు ఫోటో చూడడానికి అయితే బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మీరు జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ అయితే 7 పోర్ట్రేట్ స్టైల్స్ నేను చెప్పాను. మీరు బయోటార్ కానీ, సోనార్ కానీ, ప్లానర్, డిస్టాగన్, సినిమాటిక్ ఇట్లాంటి స్టైల్స్ యూస్ చేసి మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా తీయొచ్చు. సో ఇవి యూస్ చేయండి. ఒకవేళ ఈ ఫోన్స్ మీ దగ్గర ఉంటే మాత్రం ఆ జైస్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. సిచ్యువేషన్ బట్టి మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 60 FPS లో మీరు బ్యాక్ కెమెరా యూస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టాండర్డ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది మీకు 4K 60 FPS లో, అంటే OS మీకు అక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీకు శాంపుల్ చూడొచ్చు వీడియోది. ఒకవేళ మీరు స్టడీ కావాలి, మీకు కంప్లీట్గా OS ప్లస్ EIS ఇంప్లిమెంటేషన్ కావాలి అంటే మాత్రం అల్ట్రా స్టడీ కావాలంటే 1080pలో 60 FPSలో మీకు అల్ట్రా స్టడీ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ కూడా మీకు స్టడీ ఫేస్ అని చెప్పేసి ఉంటుంది. స్టడీ ఫేస్ మీకు 1080pలో ఉంటుంది మీరు స్టేబుల్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే. లేదు మీరు నార్మల్ రికార్డ్ చేయాలనుకుంటే 4K 60 FPSలో కూడా ఫ్రంట్ కెమెరా యూస్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీ వాయిస్ని ఎన్హాన్స్ చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కొద్దిగా క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. వోకల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది వీడియో రికార్డ్ చేసేటప్పుడు. సో ఒకసారి వీడియో వినండి, శాంపుల్ మీకే అర్థమవుతుంది. ఇది వివో V40 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వాయిస్ ఎన్హాన్స్మెంట్ యాడ్ చేశాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఫ్రంట్ 4K 60లో మీరు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో కూడా మీరు 1080p 240 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా బాగా వస్తుంది శాంపుల్ 240 FPS కాబట్టి అది కూడా ఫుల్ HD క్వాలిటీలో స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. అంతేగా దీనిలో మనకి జైస్ ఫోకస్ ట్రాన్సిషన్ ఆప్షన్ కూడా ఉంది. 2 పర్సన్స్ ఫ్రేమ్లో ఉంటే మీరు జస్ట్ ఇలా తిరిగితే బ్యాక్ అతను మేము ఫోకస్ చేస్తుంది, మళ్ళీ మీరు ఇటు తిరిగితే మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. అంతేకాదు పోర్ట్రేట్ వీడియో మీరు సినిమాటిక్ ఎక్స్పర్ట్ రేషియోలో కూడా మీరు రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా 1080p 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఇంకా అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ మూన్ ఆప్షన్ ఉంది. మూన్ ఉన్నప్పుడు ట్రై చేయప్పుడు, మూన్ అయితే లేదు వర్షాకాలం కాబట్టి. ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది. ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు, నక్షత్రాలు ఏమైనా ఉన్నప్పుడు. ఇది V40 Pro గురించి మాట్లాడుకుంటే కెమెరాలో. ఇంకా V40 గురించి మాట్లాడుకుంటే V40కి V40 Proకి డిఫరెన్స్ ఏంది కెమెరాలో అంటే ఆ టెలిఫోటో లెన్స్ దీనిలో అయితే లేవు. కాకపోతే వీళ్ళు ఇన్సెన్సార్ జూమ్ యూస్ చేస్తున్నారు. 50 mm ఫోకల్ లెంత్ లో కూడా మీరు దీన్ని యూస్ చేసి ఇన్సెన్సార్ జూమ్ యూస్ చేసి ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ ఇంకొకటి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. దానిలో 4K 60 ఉంది కదా ఫ్రంట్ బ్యాక్, దీంట్లో మనకి 4K 30 వరకు ఫ్రంట్ బ్యాక్ వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొక చేంజ్ దానిలో ఉంది, దీనిలో లేనిది ఏంటంటే స్లో మోషన్ వీడియో 1080p 240 దానిలో ఉంది కదా, దీనిలో మాక్సిమం మనం 1080p 120 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ మూడే డిఫరెన్స్లో V40 Proకి V40కి మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ ఇంకా దీనిలో బ్యాక్ కెమెరా
మీకు కొద్దిగా వివిడ్ వస్తున్నాయి ఫొటోస్. చాలా మందికి ఇవి కళ్ళకి బాగా అట్రాక్టివ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అన్నీ ఉంటాయి. జైస్ సంబంధించి అయితే మనకి 7 చెప్పాను కదా మీకు, 7 జై స్టైల్ పోర్ట్రేట్స్ అన్నీ మీరు దీనిలో కూడా తీయవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ మీకు V40 ప్రోలో ఉన్నాయి, V40లో అయితే ఉన్నాయి. చెప్పా కదా 3 ఫీచర్సే ఉండవు, మిగతా అవన్నీ మీకు V40 ప్రోలో ఉన్నాయని V40లో అయితే ఉంటాయి. ఈవెన్ టెలిఫోటో లెన్స్ లేకపోయినా కానీ ఆ 2x పోర్ట్రేట్స్ బాగా వస్తుంది మీకు. 50mm ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇన్సెన్సార్ జూమ్ యూస్ చేస్తుంది, మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఆ 8500 అయితే దీనిలో మిస్సింగ్, అంత మించి ఏమీ లేదు, అంత సేమ్ టు సేమ్. దీని బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్, దీని వెయిట్ ఇంచుమించు దానిలాగా ఉంటుంది, థిక్నెస్ కూడా దానిలాగా ఉంటుంది. కాకపోతే డిజైన్ చేంజ్ అయిపోతుంది. ఇది మీకు లోటస్ పర్పుల్ కలర్. సో ఇది ఇండియన్ థీమ్లో మనకి లోటస్ పర్పుల్స్ ఉంటాయి, వాటిని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని కలర్ తీసుకొచ్చినట్టు చెప్తూ ఉన్నారు. ఇది బాగుంది, కలర్ బాగుంది. అండ్ దాంతోపాటు కేస్ కూడా అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా నాకు బాగా నచ్చింది. దీంతో పాటు V40 మీకు ఈ కలర్లో కూడా వస్తుంది, గ్యాంజెస్ బ్లూ కలర్లో వస్తుంది అండ్ టైటానియం గ్రే కలర్లో కూడా వస్తుంది. ఇది 3 కలర్స్లో వస్తుంది, ఇది మాత్రం 2 కలర్స్లో వస్తుంది V40 Pro. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Vivo V40 Pro వచ్చేసరికి MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం 8 సిరీస్ ప్రాసెసర్తో వచ్చింది, V30 Pro 8200 అనుకుంటా. ఇప్పుడు 9 సిరీస్ ప్రాసెసర్కి వెళ్ళారు. ఇది 9 సిరీస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, మీడియాటెక్లో టాప్ ప్రాసెసర్ అనమాట. ఇవి 9300, 9200 ఇవన్నీ 9 సిరీస్లో ఉన్నవన్నీ కొద్దిగా ఫ్లాగ్షిప్ కిందకైతే వస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా కూడా మీకు ప్రాబ్లం ఉండదు, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI మీకు ప్రజెంట్ అయితే 60 FPS హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. కానీ ప్రజెంట్ 90 FPS లేదు, కాకపోతే ఈ ప్రాసెసర్ క్యాపబుల్ 90 FPSలో కూడా హ్యాండిల్ చేయగలదు. ప్రజెంట్ అయితే లేదు ఫీచర్ అయితే. ఇది మంచి ప్రాసెసర్, ఇది మీరు గేమ్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మీరు క్వాల్కామ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు నార్మల్గా ఆడుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. మీరు జనరల్ హెవీగా మీరు కంప్లీట్గా గేమ్సే ఆడతాం అనుకుంటే మాత్రం మీకు నేనైతే క్వాల్కామ్ ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా మీరు క్యాజువల్ గేమర్స్ అయితే మాత్రం ఆడుకోవచ్చు, మనది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంగా వస్తున్నా కానీ 8GB ర్యామ్, 256GB LPDDR5X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ కూడా మీకు మంచిగానే ఉన్నాయి. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 8 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని విషయానికి వస్తే మాత్రం ఇది Vivo V40, ఇది స్నాప్డ్రాగన్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. ర్యామ్ LPDDR4X UFS 2.2తో వస్తుంది. వీళ్ళు పెట్టే ప్రైస్కి మనం 5X 3.1 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మాత్రం 4X అండ్ 2.2తోనే వస్తుంది. అండ్ దీనిలో మీకు గేమింగ్ విషయానికి వస్తే మాత్రం మీడియం గేమ్స్ వరకు ఓకే, మీరు హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఆడొచ్చు, కాకపోతే ల్యాక్స్ ఫ్రేమ్ రేట్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఇది మీకు 7 Gen 3 ప్రాసెసర్, అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలరు. BGMI లాంటి గేమ్ అనేది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS ఇది హ్యాండిల్ చేయగలదు. ఇది కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేయగలదు. ఇది కూడా మీకు 8 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, రెండు మీకు డ్యూయల్ నానో సిమ్తో అయితే వస్తున్నాయి. సో మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవడమే కానీ మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే ఉండదు. మీకు స్టోరేజ్ ఏదైతే వస్తుందో ఇన్ బిల్డ్ అదే యూస్ చేసుకోవాలి, లేకపోతే USB OTG యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కామన్ ఫీచర్స్ గురించి చూద్దాం. V40 Proలో కామన్గా ఏమేమి ఉన్నాయి. కామన్గా చూసుకుంటే మాత్రం డిస్ప్లేస్ సేమ్ ఉంటాయి రెండింటిలో. మీకు 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేస్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తున్నాయి. రెండు డిస్ప్లేస్ మీకు HDR10+ సపోర్ట్తో వస్తున్నాయి. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. Amazon Prime, Netflix HD క్వాలిటీలో చూడొచ్చు. ఈవెన్ Netflix మీరు HDRలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ కూడా HDR కంటెంట్ ఉంటుంది, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 1.5K డిస్ప్లేస్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు మూవీస్ ఇట్లాంటి చూసే వాళ్ళైతే. అండ్ వాటితో పాటు ఈసారి స్టీరియో స్పీకర్స్ కూడా తీసుకొచ్చారు. లాస్ట్ టైం V30 సిరీస్లో మనకి సింగిల్ స్పీకర్ ఉండేది, ఆ ప్రైస్కి స్టీరియో ఇస్తే బాగుండదు అన్నాం కదా, ఇప్పుడు స్టీరియో అయితే తీసుకొని వచ్చారు. ఈ రెండు ఫోన్స్తో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మీకు స్పీకర్స్ ఇంప్రూవ్ అయినాయి. అండ్ సూపర్ ఆడియోతో వస్తుంది. వివో సూపర్ ఆడియో ఉంటుంది కదా, వీళ్ళ ఓన్ ఆడియో అనమాట. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి దీనిలో ఉండవు. రెంట్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే రెండు మీకు 5500 mAh బ్యాటరీస్తో వస్తున్నాయి. 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. 45 నుంచి 50 నిమిషాల్లో వీటిని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు మీరు. అండ్ ఒకసారి ఛార్జ్ పెడితే 5500 mAh బ్యాటరీ ఒక అడ్వాంటేజ్. ఎక్స్ట్రా 500 mAh ఉంది కదా మిగతా ఫోన్స్ తో కంపేర్ చేస్తే, అది మీకు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అంత హెవీ యూస్ చేసినా కానీ మాక్సిమం ఫుల్ వర్కింగ్ డే అయితే ఈ ఫోన్స్ అయితే మీరు యూస్ చేయొచ్చు. రెండింటిలో మీకు సాఫ్ట్వేర్ కూడా సేమ్ ఉంటుంది. రెండు మీకు FunTouchOS 14 మీద రన్ అవుతున్నాయి. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ యూఎస్ కాబట్టి కస్టమ్ లాంటి ఫీచర్స్ ఉంటాయి కదా, యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, అది యూస్ చేసి మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ని హైడ్ చేసుకోవచ్చు, యాప్ని క్లోన్ చేయొచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ అట్లాంటి యూస్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు డైలర్ కూడా వివో డైలర్తో వస్తుంది, అవతలకు మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు యూఐకి సంబంధించి దీనిలో అయితే ఉంటాయి. అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 3+4 అప్డేట్స్ ఈ ఫోన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యూఐలో ఒక ఫీచర్ బాగా నచ్చింది నాకు, ఏ ఎరేజర్ ఉంటుంది కదా, అన్ని ఫోన్స్లో ఉంటుంది ఏ ఎరేజర్. కాకపోతే వీళ్ళు ఏ ఎరేజ్ చేసిన ఫోటో వెనక బాగా
బాగా యాడ్ చేస్తుంది. మన మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఫోటో తీసేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఏ సహాయంతో ఇది భలే పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో మీకు గేట్ అయితే కనిపిస్తుంది. చూడడానికి నిజంగానే అక్కడ గేట్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే అది ఏ చేసింది. నార్మల్ ఫోటో చూపిస్తే చూడండి, నార్మల్ ఫోటో చూస్తే మీకు మొత్తం మనుషులు ఉన్నారు అక్కడ. ఏ ఎరేజర్ యూస్ చేసి వాళ్ళని ఎరేజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఇది ఏ సహాయంతో గేట్ యాడ్ చేసింది. చూడడానికి ఫోటో అయితే చాలా బాగా అనిపించింది. ఏ ఎరేజర్ కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. ఇంతకుముందు మనం చూసాం చాలా ఫోన్స్ లో, ఇది ఏఐని బాగా యూస్ చేస్తుంది. ఇంకా సర్వీస్ విషయానికి వస్తే వివో 670+ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు సర్వీస్ అయితే వీటిని చేయించుకోవచ్చు. ఇది ఓవరాల్ గా V40 సిరీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా వీటి ప్రైజెస్ ఎప్పుడు చెప్పరు మనకి, ఎందుకంటే ఎక్కువ పెడతారు కదా. ఇప్పుడు కూడా ఎక్కువ పెట్టారు కానీ ప్రైజెస్ చెప్పారు మనకి. ఇప్పుడు V40కి V30కి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 1-2 అట్లా ఉంది. కానీ V40 ప్రోకి V30 ప్రోకి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 7-8 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అంటే V30 ప్రోతో కంపేర్ చేసి V40 ప్రైస్ అయితే పెరిగింది. ప్రైస్ వచ్చేసరికి V40ది 8GB RAM 128GB బేస్ మోడల్ 35,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. అంటే 34,999 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ V40 ప్రో వచ్చేసరికి ప్రైస్ 49,999 రూపాయలు పెట్టారు. వీటి మీద మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. బ్యాంక్ కార్డ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి. వీటి మీద 10% డిస్కౌంట్ వస్తుంది ఫ్లాట్. అంటే దీని మీద మీకు 3,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 31,500 ఆ రేంజ్ లో అయితే మీకు ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 45,000 ఆ రేంజ్ కి అయితే 45,000 వస్తుంది ఈ ఫోన్ వివో V40 ప్రో. ఇవి ప్రైజెస్ అయితే ఎక్కువే ఉంటాయి పెట్టే స్పెసిఫికేషన్ కి. కాకపోతే వీటిని టార్గెట్ చేసేది ఆడియన్స్ తెలుసు కదా, సో వాళ్ళ కోసం వీళ్ళు తీసుకొని వస్తారు వీటిని. ఓవరాల్ గా నాకు ఈసారి ఏం నచ్చింది అంటే V40 బేస్ మోడల్లో కూడా జైస్ పార్ట్నర్షిప్ తీసుకురావడం, IP68 వాటర్ అండ్ డస్ట్ టెస్ట్ తీసుకురావడం, సో ఇవి బాగా అనిపించినాయి. సో ఇది 7 Gen 3తో 32,000 వస్తుంది, 31,500 వస్తుంది. 7 Gen 3తో మీకు 25,000 కూడా దొరుకుతాయి. కాకపోతే ప్రాసెసరే కాదు, మిగతా ఫీచర్స్ ఉంటాయి, లైక్ వాటర్ రెసిస్టెంట్ ఉంది, జైస్ పార్ట్నర్షిప్, అవి దీనిలో మెయిన్ హైలైట్ అనమాట. సో వాటి కోసం ఎక్స్ట్రా చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రా కూడా ఎక్కువ చెల్లించాల్సింది. ఒకవేళ మీరు వివో ఫోనే కావాలి, ఆ జైస్ పార్ట్నర్షిప్ కావాలి, కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో V40 సిరీస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.